బీజేపీతో నేరుగా తలపడుతున్నటువంటి చోటన కర్ణాటకలో విజయం సాధించింది, కానీ నార్త్ ఇండియాలో లేదా మహారాష్ట్ర లాంటి చోట్ల కాంగ్రెస్ దెబ్బతింటూ వస్తుంది. అందులో వాస్తవంగా ఈ దఫా మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేరుగా తలపడినటువంటిది 76 సీట్లు. గత కొన్నేళ్ళుగా పలు చోట్ల జరిగినటువంటి ఇట్లాంటి పోటీల్లో బీజేపీదే పైచేయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకుంటే ఈ దఫా 20 లోపలికి పరిమితం కావడం అన్నటువంటిది కీలకమైంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైనటువంటి దెబ్బ పడుతున్నటువంటిది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి పోటీ చేసినటువంటి సందర్భంలో చివరికి కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్నటువంటి సీట్లు తగ్గిపోతూ ఉండటం అన్నటువంటిది. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే కనుక కాంగ్రెస్ నమ్మట్లేదు. కాంగ్రెస్ మిత్రపక్షాలతో మాత్రమే విజయం సాధిస్తోంది. కేవలం 16 సీట్లకి మాత్రమే పరిమితం అవ్వడం, అంటే ఇద్దరూ కలిసి పోటీ చేసినటువంటిదేమో 76 అయితే 76 చోట్ల పోటీ చేస్తే 16 చోట్ల మాత్రమే, అంటే 60 చోట్లను కాంగ్రెస్ పార్టీ కారణంగా బీజేపీ గెలిచింది.